నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. మెడికల్ కళాశాలలు మాత్రమే కాకుండా, ఎందుకంటే డాక్టర్లకు మరి తమ వృత్తిని సవ్యంగా చేయాలంటే నర్సింగ్ సిబ్బంది కూడా అవసరం ఉంటారు. కాబట్టి 33 జిల్లాలకు 33 నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే విషయం కూడా మీకు తెలుసు. వాటితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన కొత్త ఆలోచనలు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, అదేవిధంగా ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక మహిళా యూనివర్సిటీ, ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు. అందులో మళ్ళీ మన తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ విశ్వవిద్యాలయాలకు కూడా గౌరవించిన ఘనత మనది. హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టుకున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీకి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. వెటర్నరీ యూనివర్సిటీకి బ్రహ్మాండంగా పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా మరి ఎంతోమంది పెద్దలను, తెలంగాణ ప్రముఖులను కూడా స్మరించుకుంటూ, గౌరవించుకుంటూ వారి కాంట్రిబ్యూషన్ను కూడా మన వచ్చే తరం పిల్లలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో విద్యను ఆ రకంగా ప్రాథమిక విద్య నుంచి మరి ఉన్నత విద్య దాకా అన్ని రంగాలలో కూడా మంచిగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. మొత్తం రాష్ట్రంలో 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో వాటిని అభివృద్ధి చేయాలి. డిజిటల్ విద్యతో సహా మరి ప్రపంచంలో ఎక్కడ మంచి పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నా వారి పాఠాలు మన పిల్లలకు అందాలన్న ఉద్దేశంతో 7,400 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినాం. మనం ఒక దశ పూర్తి చేసినాం. ఈ లోపలనే ప్రభుత్వం మారింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, ఇవాళ ఉన్నది ఒక డిజిటల్ యుగంలో మనందరం కూడా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే, మీకు తెలుసు, ఒక నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసింటారు. మరి చూసినో లేదా, మీరు చిన్నపిల్లలు చూసినో లేదా, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంటాను ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసీ రోడ్ ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసీలో ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా, నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు, వాడవాడు విడవడి ఉంటారు కదా దోస్తులు అంటే, అప్పుడు ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు ఎరికైనా, ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి, అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలాడదీస్తాడు. కోడిని ఎలాడదీసి చూసుకుంటా తిను అంటాడు. ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 100 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు, 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో, ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ, ఇగో నేను చూపెడతాను మీకు. ఒక్కసారి మీరు చూడుతాం, ఇది పట్టుకురా, నువ్వు పట్టుకోండి, నేను పట్టుకుంటా, 2 నువ్వే పట్టుకుంటే ఇట్లా. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధిర నియోజకవర్గంలో 2000, ఆయన ట్వీట్ డేట్ చూడండి, 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఇంత అన్యాయం. ఇది జూలై
2026 జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటాం. ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇందులో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలామందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో, మనకు తెలియదు కదా అని మనం అనుకున్నాం. అందుకే ఇవాళ వాస్తవం ఏంటి అంటే గోబెల్స్ వారసులు, కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు, వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా. 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఇవి. మొత్తం ఇలా ఏమేమి నరికింది యాదుకుందా మీకు? డిక్లరేషన్లు అన్నారు. డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో. డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు. కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వానికిరాని డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది. రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో చేసింది. ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు, యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు. ఇట్లా ఇక్కడున్న వాళ్ళని మార్కెట్లో నమ్మతలేరు, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ముంగటబెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలాశాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదరగొట్టింది. డిక్లరేషన్లు అంటే కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేసారు. బాండ్ పేపర్లు ఉంటాయి కదా, బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా, అసలు బాండ్ పేపర్లు పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళీ దేవుని కాడ పెట్టి దేవుళ్ళ ముంగట పెట్టి దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసిండ్రు. ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు. మేనిఫెస్టో అభయహస్తం అనే మేనిఫెస్టోను ఒక 420 వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబెల్స్కి వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. మీకు యాదుకుండాలి, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్, అశోక్ నగర్ వేయండు, ఆడ ఛాయ్ తాగిండు, ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ గ్రూప్స్కి తయారవుతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయ్యలే, భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలే, ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం, మీరు 2 ఉద్యోగాలు ఉడగొట్టుండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు మీరు ఉడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్